హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదండి. ముందుగా చెప్పాల్సింది, నాకు కోల్డ్గా ఉండి బాగా జలుబు చేసి నా వాయిస్ నాకు సహకరించట్లేదండి వీడియోలో 2 డేస్ నుంచి. అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదండి అసలు స్టిచ్చింగ్ చేయడానికి మిషన్స్ ఎన్ని రకాలు ఏంటి వాటి గురించి తెలుసుకుందామండి. అసలు దారం ఎలా పోయాలి ఏంటి అన్నది ఈరోజు నేను మీకు వీడియోలో చెప్తానండి. ఆయిల్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి చిన్న మిషన్ అండి. జనరల్గా లేడీస్కి ఇంట్లో కుట్టుకునే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా కానీ ఇదే ఉంటుందండి, ఈ మిషనే ఉంటుంది జనరల్గా. ఇది బేసిక్ మిషన్ అండి. దీనికి ఎవరిష్టం వాళ్ళదండి. స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, తొక్కి కుట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా మోటార్ కూడా ఫిట్ చేసుకోవచ్చు అండి. మోటార్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇలా చిన్నది శివాలిక్ మోటార్ అయితే సరిపోతుంది, లేదు అంటే కాలుతో కూడా తొక్కుకోవచ్చు అండి. ఇది సెకండ్ వచ్చేసి రాల్సన్ అండి. ఇది బిగ్ మిషన్ అండి. వీటిల్లో చాలా కంపెనీలు ఉంటాయి. షీలా అనేసి, ఇదిగోండి ఇది వచ్చేసి షీలా పెద్ద మిషనే. ఇలా రకాలు ఉంటాయి. దీనికి కంపల్సరీ మోటార్ ఉండాల్సిందేనండి. మనకి ఇలా మోటార్ ఉండాల్సిందేనండి, లేకపోతే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయండి లేడీస్కి. వర్క్ కూడా మోటార్ ఉంటే ఫాస్ట్గా అవుతుందండి. ఇది పెద్ద మిషన్ అండి, సెకండ్ మిషన్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మిషన్. ఇది ఓవర్లాక్ మిషన్ అండి. మనం బ్లౌజులు, డ్రెస్సెస్, షర్ట్స్ ఇవి స్టిచ్ చేస్తాం కదండి. సైడ్స్ అంచులు పీసులు రాకుండా ఓవర్లాక్ వేస్తామండి దీనికి కంపల్సరీ ఇలా 3 థ్రెడ్స్ వస్తాయండి. 3 థ్రెడ్స్ కలిపి వస్తుంది. ఇది కుట్టు కూడా అలానే వస్తుందండి. 3 థ్రెడ్స్ కలిపే స్టిచ్చింగ్ కూడా వస్తుంది మనకి. ఇది రావడం కూడా. ఇది ఓవర్లాక్ మిషన్, థర్డ్ మిషన్. నెక్స్ట్ వచ్చి ఇది రేణు కంపెనీ అండి. ఇది జిగ్జాగ్ మిషన్. దీన్ని జిగ్జాగ్ మిషన్ అంటారండి. ఇది లేడీస్ పీకో చేసుకోవడానికి, ఫాల్స్ ఉంటాయి కదండి, ఫాల్స్ వేసుకోవడానికి, అంచులు కుట్టుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి పీకో చేసుకోవడానికి, మనం అంచులు కుట్టుకోవడానికి దీంతో అంచులు కుడతామండి. సైడ్స్ ఇది వచ్చేసి ఫాల్ వేస్తామండి. కంపల్సరీ అంచులకి ఇది పెట్టుకోవాలండి. రింగ్ ఉంటుంది ఇక్కడ, ఇది పెట్టుకోవాలి అంచులకి. ఫాల్కి వచ్చేటప్పటికి ఇది పెట్టుకోవాలి, మార్చుకోవాలండి. రేణు కంపెనీ అండి. దీనికి కూడా మోటార్ ఉంటుందండి. మోటార్ ఉంటేనే మనం స్టిచ్ చేయగలమండి, లేకపోతే చాలా కష్టం లేడీస్కి. ఇది వచ్చేసి మీకు ఫోర్త్ మిషన్ అండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ మిషన్ అండి. ఇలా వర్క్స్ వేయాలి అంటే కంపల్సరీ మిషన్ కావాలండి. ఇలా బ్లౌజులకి ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వేస్తున్నారు కదండి, అలా వర్క్స్ వేయాలి అంటే ఈ మిషన్ అవసరం అండి. అది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్. ఇంతవరకు తెలిస్తే జనరల్గా లేడీస్కి ఇంతవరకు మిషన్స్ తెలిస్తే సరిపోతుందండి. చెప్పాలి అంటే షర్ట్స్ ఉన్నాయి, షర్ట్స్ కుడితే బటన్స్ మిషన్ కూడా ఉంటుంది, కానీ అంతవరకు అవసరం లేదు. కావాలి అంటే బటన్స్ మిషన్ మనం బయట వేయించుకోవచ్చండి. బటన్స్ షర్ట్కి 10 or 15 రూపీస్ తీసుకుంటారు. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. ఇంతవరకు మటుకు అవసరం అన్నమాట. ఓకేనా అండి. ఆయిల్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది చూపిస్తానండి. ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఇక్కడ హోల్స్ ఉంటాయండి, 2 హోల్స్. ఈ 2 హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి. ఎంత 2 డ్రాప్స్ చాలండి. ఇక్కడ ఒక హోల్ ఉంటుందండి, ఈ హోల్లో ఒక చుక్క వేసుకోవాలండి. ఇందులో ఒక డ్రాప్, ఇందులో ఒక డ్రాప్, ఇక్కడ కనిపించే ప్రతి హోల్లో ఒక డ్రాప్ వేసుకోవాలండి. ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ ఒక డ్రాప్. నెక్స్ట్ మిషన్ ఇలా అనేసి ఇక్కడ ఎక్కడైతే మనకి జాయింట్ కనిపిస్తుందో ఆ కనిపించే ప్రతి జాయింట్ దగ్గర ఒక్కొక్క డ్రాప్ అండి. ఎక్కువ వేయొద్దు, కారిపోతుంది. జస్ట్ ఒక్కొక్క డ్రాప్ వేసుకోండి. ఇక్కడ మనం షటిల్ పెడతాం కదా, ఈ షటిల్ దగ్గర ఒక డ్రాప్, ఇక్కడ ఒక డ్రాప్,
అన్ని చోట్ల ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే ఇలా వేసుకొని నీట్గా తుడుచుకుంటుంటే మనకి మిషన్ ఎన్ని రోజులున్నా నీట్గా ఉంటుంది, రిపేర్ రాదండి, బాగుంటుంది మిషన్. దారం ఎలా పోసుకోవాలి అన్నది చూపిస్తానండి. ఇది బాబిన్ అండి, ఇలా ఉంటుంది బాబిన్. దీనికి ఫస్ట్ దారాన్ని ఒక 2-3 రౌండ్స్ మీరు ఇలా చేత్తో చుట్టేసుకోండి. ఇలా చేత్తో చుట్టుకొని, మావి మోటార్సేనండి, మావి మోటార్సే, తొక్కే వాళ్ళైతే తొక్కి కుట్టుకోవాలి. చక్రం ఉంటుంది కదండి, ఈ చక్రానికి పెట్టేసి మనం తొక్కితే ఇలా పెట్టేసుకొని ఇలా పోసుకోవాలండి. ఇలా దీనికి 2-3 రౌండ్స్ వేసుకొని ఇలా తొక్కేస్తే లూజ్ రాకూడదండి, లూజ్ రాకుండా ఇలా టైట్గా రావాలి. దీన్ని టైట్గా పట్టుకోవాలి. ఫస్ట్ మనం దీన్ని టైట్గా పట్టుకొని ఇది రన్ అవుతున్నప్పుడు కొద్ది కొద్దిగా వదలాలి దారాన్ని, ఇలా పిల్ చేయాలండి. ఇదిగో చూడండి ఎంత స్టిఫ్గా ఉందో చూడండి, నొక్కి చూపిస్తున్నాను. ఇంత స్టిఫ్గా ఉంటే నీట్గా వస్తుందండి కుట్టు, లేకపోతే ఇది లూజ్గా ఉంటే కుట్టు సరిగా రాదు మనకి. నెక్స్ట్ ఇది బాబిన్ కేసు, ఇది బాబిన్ అండి, బాబిన్ పెట్టే కేసు. ఇది ఇలా ఉంటుంది. దీంట్లో ఇలా పెట్టేసి ఇక్కడ మీకు కనిపిస్తుందా చిన్న పిన్ ఉంది చూడండి, చిన్న పిన్లోంచి ఎంతసేపటికి మన వైపుకే రావాలండి దారం గుంజితే, బ్యాక్ సైడ్ తిరగకూడదు. ఎప్పుడు కూడా బాబిన్ అనేది బ్యాక్ సైడ్ తిరగకూడదు. దీన్ని కింద హోల్ ఉంటుంది, జనరల్గా ఎవరికైనా తెలిసిద్ది, ఇందులో పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ 3 హోల్స్ ఇస్తారండి. ఈ 3 హోల్స్లో ఏ హోల్లో అయినా మన ఇష్టం ఎక్కించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ అండి, చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తాను. స్ప్రింగ్ చూసారా, ఇక్కడ స్ప్రింగ్ గ్యాప్ ఉంది చూసారా, ఇదిగోండి గ్యాప్ చూపిస్తున్నాను. ఈ స్ప్రింగ్లో ఎక్కించాలి. ఇలా ఇది ఉంది చూసారా, ఈ పైన కొండి ఇలా కదులుతుంది, మనం పైకి కిందకి ఎంత కదులుతుంది చూసారా, ఈ కొండిలోకి ఎక్కించేయాలి. ఎప్పుడూ కూడా మనం కిందకని పైకి లేపితే సూదిని కింద ఉన్న దారం పైకి రావాలండి కంపల్సరీ. రాకుండా మీరు తొక్కితే స్ట్రక్ అయిపోద్దండి, ఇది కంపల్సరీ స్ట్రక్ అయిపోద్ది. ఇలా 2 థ్రెడ్స్ రావాలి, ఇలా 2 థ్రెడ్స్ కలిపి పట్టుకోవాలి మనం. ఓకేనా అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో ఫాల్ ఎలా వేయాలి, జిగ్జాగ్ మిషన్ ఎలా ఏంటి అన్నది చెప్తాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. నెక్స్ట్ వీడియోలో జిగ్జాగ్ మిషన్ ఫాల్ ఎలా వేయాలి, దానికి ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలి ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే అండి, బాయ్.